ప్లీజ్ జై, నేను చెప్పేది అర్థం చేసుకో. ఆగమ్మా స్వరూప. ఇందాకటి నుండి చూస్తున్నాను, ఏదో జరుగుతుందని చెప్పి వాళ్ళని బెదరగొడుతున్నావు. ఏం జరుగుతుందట? మీకు తెలుసు మందరా? అవునవును, నాకు తెలుసు. తెలిసే చెబుతున్నాను. పూర్వీకుల ఇంట్లో తన పెళ్ళం సీమంతం చెయ్యాలని ఆ అబ్బాయి ఏమో ముచ్చట పడుతున్నాడు. తన ముందు కోడళ్ళలాగా ఈ ఇంట్లో సీమంతం చేసుకోవాలని ఈ కోడల పిల్ల ఆశపడుతుంది. పెద్దవాళ్లుగా వాళ్ళ అచ్చట్లు ముచ్చట్లు తీర్చాలి గాని అడ్డుపడితే ఎలా? అవునండి, ఇంత దూరం వచ్చాం. ఆ సీమంతం కాస్త చేసుకుని వెళ్తే బాగుంటుంది. వాళ్ళు ఆశపడినందుకైనా ఆ తంతు చేస్తే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏమీ కాలేదండి. ఇక ముందు కూడా ఏమీ జరగకూడదని ఆ దేవుణ్ణి వేడుకుందాం వదినా. బామ్మగారు ప్లీజ్ మీరైనా చెప్పండి. నేను చెబుతున్నాను కదా, సీమంతం ఇక్కడే చెయ్యండి. పుట్టి పెరిగిన ఊళ్ళో సావు కూడా ఒక సంబరమే. కమ్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తోంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం. నువ్వు ఆగు మందరా. జై, జరిగేవన్నీ నాకు కూడా అపశకునంగానే అనిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి. కానీ జడ్జి, సీమంతం రేపే సీమంతం. అదైన వెంటనే బయలుదేరదాం. ఓకే జడ్జి. చారీ, ప్రసాదు, మీరు వెళ్లి సీమంతానికి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యండి. ఓకేనండి. స్వరూప, కల్పన, చంద్రిక, మీరు ఊళ్ళోకెళ్ళి సీమంతానికి రమ్మని ప్రతి గడపకి వెళ్లి చెప్పండి. వెళ్ళండి. రేపు సీమంతం అవగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరాలి. అలాగే జడ్జి. మొత్తానికి నీ ముచ్చట తీరబోతోందిరా అబ్బాయి. నీ సీమంతం ఇక్కడేనే పిల్ల. అందరూ బయటకెళ్ళిపోయారు. మనం కూడా వెళ్ళి అలా అలా తిరిగేసొద్దాం. మన పొలానికి వెళ్దామా? రేపే సీమంతం. ఏర్పాట్లు పిలుపులు జరిగిపోతున్నాయి. రేపు సీమంతం జరుగుతుందా లేక మంగ చావు జరుగుతుందా? అయినా రేపటి దాకా ఎందుకు? పొలానికి వెళ్లారు కదా, అక్కడేవైనా ప్రమాదం జరిగి ఆ మంగ చనిపోతే? మంగా, పరిగెత్తకు. మంగా, బీ కేర్ఫుల్, కింద పడిపోతావు. నేనేం పడిపోను. నా చిన్నప్పుడు ఇలాగే పొలాల్లో తోటల్లో పరిగెత్తుకుంటూ ఆడుకునేదాన్ని. నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవు కాదు,
మరో బుజ్జి పిల్లకు జన్మనివ్వబోతున్న తల్లివి. మన బిడ్డ కూడా ఎంజాయ్ చేస్తుందండి. మీరు కూడా రండి. రండి. పడతాం. ఎన్నాళ్ళైందండి ఇలా సంతోషంగా గంతులు వేసి. పచ్చటి పొలాలు, రంగురంగుల పూల తోటలు, స్వచ్ఛమైన పైరగాలి, ఇవన్నీ చూస్తూ నాకు ఇక్కడే ఉండిపోవాలనుంది. రేపటి వరకు ఉండొచ్చు. రేపటి వరకు కాదు, నాకు నెలలు నిండే వరకు, బిడ్డ పుట్టే వరకు, ఆ బిడ్డ పెరిగే వరకు. స్టాప్ 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 స్టాప్. అంత ఛాన్స్ లేదు. మరీ ఎక్కువ ఆశపడకు. ఆశగానే ఉందండి. ఈ నేలలోనే చనిపోవాలని, ఈ మట్టిలోనే కలిసిపోవాలని. మంగా, పొరపాటున కూడా ఆ మాట అనకు మంగా. మాటే కదా అన్నాను. ఏమవుతుంది? పైన తదాస్తు దేవతలుంటారంట. ఓహో, తదాస్తు దేవతలా? అంటే మీరు దేవతల్ని నమ్ముతున్నారా? దేవతలైనా మనుషులైనా మరీ ప్రాణైనా దేనివల్ల నీకు ప్రమాదం రాకూడదు. ఏంటి శ్రీవారు, రాను రాను మీరు మరీ సెంటిమెంటల్ అయిపోతున్నారు. ఈ మెటీరియలిస్టిక్ ని సెంటిమెంటల్ గా మార్చింది నువ్వేమంగా. నీకేమన్నైతే నేనేమైపోతానని భయంగా ఉంది. నాకేం కాదు శ్రీవారు. ఛ, మా అమ్మ అనవసరంగా వచ్చి మీకు భయాన్ని పెట్టినట్టుంది. కర్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తుంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం. కర్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తుంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం. నమ్మకం నమ్మవరికి నా స్వామి వేసిన విచ్చులు. మిమ్మల్ని కాదు, నన్ను నమ్మండి. నాకేం కాదు, సరేనా? కంటికి కనిపించిన ఏ ప్రాబ్లంతో అయినా నేను ఫైట్ చేస్తాను మంగా. కనిపించిన శత్రుతో నేను మాత్రం ఎలా యుద్ధం చేయగలను? పద, ఇంటికి వెళ్దాం. ఏమైందండి? కాలుకి అది గుచ్చుకున్నట్టుంది. పుల్లలాంటివి ఏం లేవే. అయితే ఏదో పురుగు గుట్టుంటుందిలే. పద వెళ్దాం. ఉండండి, ఎక్కడ కుట్టింది? నన్ను చూడనివ్వండి. ఏం కుట్టింది మంగా? చీమా దోమా? ఏమైంది? ఇలా రండి. ఏమైంది మంగా? రండి, కూర్చోండి. అయ్యో, మీకు తల తిరుగుతున్నట్టుగా ఉందా? కొద్దిగా ఉంది. ఏందో తిప్పావు కదా. గుండె దడగా ఉందా? ఎందుకు అడుగుతున్నావు? సారీ ఎందుకు చెప్తున్నావు? ఏం చేస్తున్నావు?
మీరు కాసేపు మాట్లాడకండి. మంగ, వాట్ ఆర్ యు డూయింగ్? నొప్పిగా ఉంది. మీరు ఇక్కడే ఉండండి. ఎక్కడికి వెళ్తున్నావు? మీరు ఇక్కడే ఉండండి. ఎక్కడికి వెళ్ళావు? మీరు ఉండండి. ఏంటి ఆకులు? ఇట్స్ పెయినింగ్. మండుతుంది. కాస్త ఓర్చుకోండి. ఏంటి ఇంత అడవుడు చేస్తున్నావు? ఏమైంది? వెళ్ళిపోదామండి. వెంటనే హైదరాబాద్కి వెళ్ళిపోదాం. ఇప్పుడే వెళ్దాం. ఏమైంది మంగా? మిమ్మల్ని కొట్టింది దోమో పొరుగో కాదు, పాము కాటేసింది. వద్దండి, ఒక్క క్షణం కూడా మనం ఈ ఊళ్ళో ఉండొద్దు. ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీ దాకా వచ్చింది. అయ్యో, మా అమ్మ భయపడినట్టు ఇక్కడ ఏదో ఉందండి. నా కేసు ఏమంతా వద్దు, వెళ్ళిపోదాం పదండి. పిచ్చి, ఇంతేనా ధైర్యం? మీకేమైనా అయ్యుంటే. ఏం కాలేదు కదా, పాము కాటికి మందేసావు చూడు, నొప్పి కూడా లేదు. లేదండి, ఇక్కడ ఏదో ఉంది. ఏముంది? ఏమీ లేదు. అయినా నువ్వు పుట్టి పెరిగిన ఊరిని నువ్వు డోటుపడుతున్నావా? తప్పు కదా. మరి మిమ్మల్ని పాము కాటేయడం ఏంటండి? పొలాలన్నాక పావులు పురుగులు ఉండకుండా ఉంటాయా? పావులున్న చోటికి మనం వచ్చాం గాని మనం ఉన్న చోటికి పాము రాలే కదా. మనం ఇక్కడికి వచ్చి ఆ పావును డిస్టర్బ్ చేసినట్టు పాపం. యాక్చువల్లీ అది తన గర్ల్ ఫ్రెండ్తో ఉందాం పాపం. లీవ్ దిస్ ప్లేస్ అని ఈ రకంగా చెప్పింది. నాకెందుకో భయంగా ఉందండి. మీకేం కాకూడదు, నాకేమైనా పర్వాలేదు, మీరు బాగుండాలి. మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం పదండి. భయపడకు మంగా, నీ శ్రీమంతం జరిగాకే మనం వెళ్తాం. జరిగింది మర్చిపోయి ఈ నేచర్ని ఎంజాయ్ చేయి, సరేనా? వద్దండి, నాకు ఇక్కడ సీమంతం చేసుకోవాలని లేదు. నాకుంది, మన ఊర్లో నీ శ్రీమంతం చేయాలని. ఇంకేం మాట్లాడద్దు, పద ఇంటికెళ్దాం.
అవు తప్పట్లేదన్న భయం, తరాలకు తరాలు తరిగిపోతున్నాయన్న భయం, ఏళ్ల నాటి నుంచి తరుముతున్న భయం, మరణ భయం. అసలు ఇవన్నీ నీకు అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బా, చూడ్డానికి ఊరు చిన్నగానే ఉన్నా తిరిగితే తెలిసింది ఎన్ని గడపలున్నాయో. ఎప్పుడు ఊళ్ళో ఎన్నాస్తులున్నాయో లెక్క పెట్టుకోవడం తప్ప ఎన్నిళ్లున్నాయో లెక్క పెడితేనేగా. నీలాగా జనాభా లెక్కలు రాయడం నాకు రాదులే వదినా. అబ్బా, ఊరంతా తిరిగి ఒళ్ళంతా పులిసిపోయింది. వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అబ్బా, నేను వెళ్ళి వంట పని చూస్తాను. మంగాజయ్య ఎక్కడున్నారు బామ్మగారు? పొలాలు చూడ్డానికి వెళ్లారు. ఏంటి బామ్మ, పొలం చూడ్డానికి వెళ్ళారా? చీకటి పడింది, ఇంకా రాలేదేంటి? ఏ చీకట్లో నీ కూతుర్ని శాపం ఎత్తుకుపోతుందని భయమా? శాపం? నాకు ఎలా తెలుసనా? తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ ఊరి దాన్ని, ఈ భ్రమరాంబ కంటే పెద్దదాన్ని, 5 తరాలు చూసిన దాన్ని. నాకు అంతా తెలుసు. తెలిస్తే తెలిసింది. అందరి ముందు దాని గురించి వాగకు. నోటిని కాస్త అదుపులో పెట్టుకో. నువ్వు నా నోటిని మూయించగలవు భ్రమరాంబ, శాపాన్ని మూయించగలవా? నీ తరం కూడా వెళ్ళిపోతోంది. శాపం తొలగిపోకముందే నువ్వు రాలిపోతావు. అమ్మా స్వరూప, నీ కూతురు జాగ్రత్తమ్మా. శాపం ఏ రూపంలో అయినా వచ్చి నీ బిడ్డని చంపొచ్చు. మనిషి రూపంలో వచ్చినా రావచ్చు. కాపాడుకో. అందుకేగా వచ్చా, ప్రయత్నించు. శాపం ఏ రూపంలో అయినా వచ్చి నీ బిడ్డని చంపొచ్చు. మనిషి రూపంలో వచ్చినా రావచ్చు. కాపాడుకో. నిత్య ఇక్కడికేగా వచ్చింది. ఎక్కడ ఉందది? ఏం చేస్తుంది? చెప్పు మామ్. ఎక్కడున్నావు? యమపురిలో. ఏంటి? దేవీపురంలో. నేను కూడా ఇక్కడే ఉన్నాను. నువ్వెక్కడున్నావు? నీకు దగ్గరలో ఉన్నాను. ఆ మంగ చావుని దగ్గర నుంచి చూడాలనుకుంటున్నాను. శాపం మంగను ఎలా చంపుతుందో చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. షట్ అప్ నిత్య.